అక్షర సత్యం గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. అక్షర సత్యం గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు కానీ కాపుల చుట్టూ రాజకీయం చెయ్యందే అటు ప్రతిపక్షాలకు ఇటు మిత్రపక్షాలకు రాజకీయాలు పాల్పోని పరిస్థితి గత 50 సంవత్సరాల నుండి చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. దాంట్లో నుండి కాపు కులస్తులు బయటపడాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఇద్దాలి? సార్ ఇప్పుడు తిరుపతి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గోవింద నామం చెప్పి మొక్కుకుంటారండి. గోవింద నామం చెప్పి బయలుదేరతారు. గోవింద గోవింద అంటూనే తిరుమతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత గోవింద గుడి కూడా వెళ్ళకుండా కిందకు వచ్చేస్తారండి. దాన్ని ఏమంటారంటే గోవిందరావుకి ముడుపులు వెంకన్న బాబు కానీ ఆ ముడుపులన్నీ వెంకన్న బాబు కడతారు. కానీ గోవింద నామం మాత్రం గోవింద 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 అంటూ ఉంటారు. ఇది కూడా అంతే అండి. కాపులు 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 అంటూ ఉంటారు. అధికారంలోకి వచ్చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే అంటారు కాపులు కాపులు. మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళు అందరండి. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కాపులు మర్చిపోతారు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మళ్ళీ కాపులు 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 అంటారు అనమాట అండి. పదవులు మాత్రం వాళ్ళు తీసుకుంటారు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే నేను వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 2 సింపుల్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత నా డిబేట్ మొదలు పెడతాను సార్. ఇప్పుడు వైసీపీ పార్టీలో కాపుల సమావేశం అయిపోయింది కదా. ఇప్పుడు వైసీపీ పార్టీలోనే రెడ్లు ఎప్పుడు సమావేశం పెట్టుకుంటున్నారో వాళ్ళు కూడా జిల్లాకు ఒక మీటింగ్ పెట్టుకుంటారా లేకపోతే రాయలసీమ వరకునే పరిమితం అవుతారా వైసీపీలోనే రెడ్డి సమావేశం? రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపులకు అన్యాయం జరుగుతుంది అంటారు కదా. గతాన్ని అంతా మర్చిపోయారు. తమ పూర్వీకులు నీలో సంజీవ్ రెడ్డి గారు, కాశీ బ్రహ్మానంద రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మేదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ఏ విధంగా అన్యాయం చేశారు అన్నది మర్చిపోయి కాపుల యొక్క జపం చేస్తున్నారు. కాబట్టి కాపులు వచ్చే ఎలక్షన్ లో వైసీపీ నుంచి కాపులు ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తిని ముఖ్యమంత్రి అనౌన్స్ చేయబోతున్నారో, కాపు టైగర్ మీ టైగర్ అంబటి రాంబాబు గారినా లేదా కాపు టైగర్ ముద్రగడ పద్మనాభం గారిని చేయబోతున్నారా అనేది ప్రకటించాలని మేము కోరుకుంటున్నా. ఇక వైసీపీ సమావేశానికి వస్తే నిన్న ఇదే మన తోట తిరుమూర్తులు గారు మీటింగ్ పెట్టారు. అసలు మరి ఏ విధంగా సందేశం ఇవ్వదలుచుకున్నారు? తోట తిరుమూర్తులు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసేటప్పుడు కమ్మల శత్రువులు రెడ్డి శత్రువులు అన్నట్టుగా చేశారు ప్రచారం. తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అయిన తర్వాత కమ్మల శత్రువులు అయ్యారు, రెడ్డి శత్రువు అన్నట్టుగా మాట్లాడేవారు. ఇప్పుడు వైసీపీకి వెళ్ళిన తర్వాత కమ్మల శత్రువులు అయిపోయారు, రెడ్లు మంచి వాళ్ళు అయిపోయారు. రేపు పొద్దున బీజేపీకి వెళ్ళిపోతే మళ్ళీ కమ్మ శత్రువులు రెడ్డి శత్రువులు అంటారు. అంటే ఈ రాజకీయ నాయకులు తమ ఏ పార్టీలో ఉంటే వైసీపీలో ఉంటే రెడ్డి శత్రువుల కింద కాపులంతా భావించాలి, టీడీపీలో ఉంటే కమ్మల మిత్రులు అన్నట్టుగా భావించాలి. అంతేకాదండి వీళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ రాజకీయ నిరుద్యోగులుగా అయినప్పుడు కాపు సమావేశాలు పెడుతూ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులు మర్చిపోయే ఒక తోట పేటి తిరుమూర్తులు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, లేదా మా దాడిశెట్టి రాజా గారు కానీ, లేదా కురసాల కన్నబాబు గారు కానీ వీళ్ళ అధికారంలో ఉండగా గతం వదిలేద్దాం సార్. నీలో సంజయ్ రెడ్డి గారు ఏం చేశారు అన్నది వీళ్ళకి తెలియదు పాపం. వీళ్ళు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను కాపు రిజర్వేషన్ నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ సమర్థించాను, నువ్వు వచ్చిందే కాపు రిజర్వేషన్ ఇస్తాను అన్నారు. కాకపోతే ఆ వీడియో నేను చూపిస్తాను వీళ్ళందరికీ, నా దగ్గర ఉన్న వీడియో అది. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రను కిరణపూడి వెళ్ళినప్పుడు కాపు రిజర్వేషన్ ఇవ్వని అన్నారు. ఆ రోజు వీళ్ళు కాపులంతా ఒక సమావేశం అయ్యి ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డి గారిని? అదే రాజశేఖర రెడ్డి గారు 2004లో ఎలక్షన్ మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్ ఇస్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు అన్నారు. అధికారంలోకి వచ్చింది కాపు రిజర్వేషన్ ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి గారు మాట తప్పారు. అలా కాకుండా కాపులు శాశ్వతంగా రాకుండా ఉండడం కోసం 44%, 49% తీసుకొచ్చి అడగని ముస్లిం సోదరులకు రిజర్వేషన్ ఇచ్చారు. జీవో నెంబర్ 38 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన 38లో 14 కులాలు ఉంటే 9 కులాలకు రిజర్వేషన్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. కాపు తెలగబడి ఒంటరి సోదరులకు ఇవ్వలేదు. ఆ రోజున ఈ కాపు నాయకులు ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని ప్రశ్నించలేదు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేసినప్పుడు ఇదే తోట తిరుమూర్తులు గారు, ఇదే ముద్రగడ పద్మనాభం గారు, ఇది బొత్స సత్యనారాయణ గారు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేదు? రైతు భరోసా కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాపు రైతులకి అందులో ఎలిజిబిలిటీ లేదని చెప్పారండి. కాపుల్లో రైతులు లేరా? అదేంటి కాపులకి ఎందుకు అన్యాయం జరగాలి? కాపులంతా రైతులు అది ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డి గారిని? ఏంటి వివక్షత? ఇవాళ ఓడిపోయారు కదా అని
మాట్లాడితే పవన్ కళ్యాణ్ కులముద్ర ఎందుకు వేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీలో ఉన్న కాపు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కులముద్ర వేయట్లేదు? అలాగే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీలో ఉన్న కాపులు ఎందుకు కులముద్ర వేయట్లేదు? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వేస్తున్నారు? ఏంటి అసలు వీళ్ళకి కాపులంటే ఇంత ఖర్చు ఎందుకు? ఎవడో ఒక రౌడీ షీటర్ చనిపోతే కులముద్ర వేశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఎందుకు అనలేదండి? ఆ దిశ చనిపోయినప్పుడు మా రెడ్డి మహిళ మా రెడ్డి ఆడపడుచు చనిపోయిందని ఎందుకు ప్రచారం చేయలేదు? వైసీపీలోనే రెడ్లంతా అరెస్ట్ చేసినప్పుడు మరి రెడ్లకు అన్యాయం జరుగుతుందని ఎందుకు ప్రచారం చేసలేదు? కాపులకే ఎందుకు ముద్ర వేస్తున్నారు, కుల ముద్ర వేస్తున్నారు? అసలు కాపులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాపులు అంటే అంత శత్రుత్వం దేనికి? అసలు ఎందుకోసం వైసీపీలోనే కాపు నాయకులు కుల నాశనం కోసం మాట్లాడితే కుల మీటింగ్లు పెడుతున్నారు? వీటన్నిటికీ సమాధానం చెప్తే నన్ను ఏదన్నా నేను తప్పు మాట్లాడితే నేను వివరం అక్షర సత్యం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి మనకు హరిబాబు గారు కాపుల